ఇండియన్ ఫారెస్ట్ అక్రమ దందాలు అతిగా జరుగుతున్నటువంటి కాలం. ఇలాంటి సమయంలో ఇతని పేరు షేర్ బాయ్, వీళ్ళు ఇతని అనుచరులు. వీళ్ళపైన డెవిల్ అనే మెయిన్ లీడర్ కూడా ఉన్నారు. కానీ అతన్ని వీళ్ళు కూడా చూడలేదు. గంజాయి, సిగరెట్, మందు వంటి వాటిని తయారు చేయడం, అక్రమంగా రవాణా చేయడం లాంటి దందాలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, విద్యార్థులకు అలవాటు చేసి మత్తు బానిసలుగా చేయడం వీళ్ళ యొక్క పని. అరే, ఈ అడవిలో మనం తయారు చేస్తున్న గంజాయి, సిగరెట్, మందు ఇవన్నీ పోలీసులు తెలియకుండా మనం ట్రాన్స్ఫర్ చేయాలా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దందా ఆగకూడదు. అమ్మో, ఒకవేళ పొయ్యి దొరికితే కొడతారా? లేదురా, సన్మానం చేసి లిప్ లాక్ ఇస్తారు. అరే, అవన్నీ చూసుకోవడానికి మన డెవిల్ ఉన్నారు కదరా. ఎస్, మన డెవిల్ ముందు ఎవరైనా సరే డౌన్ అవ్వాల్సిందే. మనం వీడియో చూస్తున్నారా? వీళ్ళు మత్తు పదార్థాలకు బానిసలుగా అయినందున ఏం చేస్తుంటారో వాళ్ళకి తెలియదు. అందరినీ భయపెడుతూ, బెదిరిస్తూ, కొడుతూ ఉంటారు. మొత్తానికి రౌడీలుగా తిరుగుతూ ఉంటారు. మరి వీళ్ళ కథలోకి హీరో ఎలా వస్తాడు అనేది వేచి చూడాల్సిందే. ఎవడరా అలా వెళ్తున్నావు? మేము పిలిస్తే రావట్లే. ఎవడరా నువ్వు అలా వెళ్తున్నావు? పిలిస్తే రావా? నడు నడు. ఏదో ఒక రోజు మీ అంత చూస్తాక. ఏంట్రా, మాకు రెస్పెక్ట్ నీకెందుకు ఇవ్వాలి? డ్రై ఫ్రూట్స్ వల్లారా? కానీ మా వాడు వచ్చాడనుకో, మీకు పడుద్ది. ఎవడు రావాడు? వాడు పిలిస్తే రావడానికి నీ పిఏ కాదురా, డాన్. నిన్ను కుమ్మితే వస్తాడు కదరా, చూస్తాం. ఎవడ్రా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? డాన్, మీతో గోట్లు ఆడటానికి వచ్చానరా, గోట్లే కల్లారా. వాడేదో ఆడడానికి వచ్చాడంట, చూడండి రా వాడి సంగతి. ఇదేనండి మన హీరో గారు పుట్టిన ఊరు కే కొండారం, ఒక పల్లెటూరు. చుట్టూ చాలా అడవులు ఉంటాయి. మనోడి పేరు స్వామి, కానీ అంతా డాన్ డాన్ అంటుంటారు. పీజీ చేశాడు, అలానే బేవర్సు కాదు. ఊర్లో మంచి పనులు చేస్తుంటాడు, అందరికీ సహాయంగా ఉంటుంటాడు. అదేవిధంగా గౌరవ మర్యాదలు పొందుతుంటాడు.
మరి మనోడి జీవితం ముందు ముందు ఎలా సాగబోతుందో మనం తెరపైన చూడాల్సిందే. ఏంట్రా ఊర్లో విశేషాలు? నథింగ్ రా, అంత మామూలే. నీ పెళ్లి మేటర్ ఏమైందిరా? కట్నం ఎంత? 3 కోట్లు. మాకు ఆల్రెడీ 3వ నెల. మరి నీ జాబ్ ఏమైందిరా? రాత్రికి రాత్రి రాజకీయం చేశారా, దొబ్బేసింది. ప్రజెంట్ ఈ సమాజంలో అందరూ అంతేరా, కానీ ఇలా ఎంతకాలం నడవదులే. సరేరా, ఇప్పటికే లేట్ అయింది, మేము వెళ్తాం మరి. నేను కొంచెం లేటుగా వస్తాను రా, నువ్వు వెళ్ళు. సరే, రేపు కలుస్తా, బాయ్. అరే బండి ఆపురా. అరే ఎవర్రా మీరు? ఎందుకు వస్తున్నారా? చెప్పండి రా. అరే వీని లాక్కరండ్రా, తీసుకురండ్రా. షేర్బాయ్ ఒకటి దొరికాడు మనకు. వేసే అన్నా, చంపేయి. రేయ్, మీ ఫ్రెండ్ స్వామిగాడు మా వాళ్ళనే కొడతాడా? ఇప్పుడు రమ్మను రా, ఏం చేస్తాడో చూద్దాం. షేర్బాయ్ వీన్ని చంపేద్దాం మనం. రే వద్దు, వాణ్ణి అంతం చేయాలంటే వీడిని మన దారిలోకి తెచ్చుకోవాలి. అరే వీని లాక్కరండ్రా, గంజా నేర్పిద్దాం. లేరా లేరా, ఏమైందిరా? అరే మనోడు రాత్రి ఇంటికి వెళ్ళలేదంటరా. ఏం మాట్లాడుతున్నావురా? కాళ్ళే మనలందరికీ. అరే అక్కడ కూడా లేదంటరా. అవునా? నైట్ ఏమైనా జరిగిందేమో, పద వెళ్ళి చూద్దాం. అరే పద వెళ్దాం. ఆ గంజా స్మగ్లర్స్ స్వామి యొక్క స్నేహితునికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తారు. అతను కూడా వారికి బానిసలా మారిపోయి వాళ్ళలో ఒకటిగా కలిసిపోతాడు. రేయ్, అక్కడ సైడ్ వెళ్ళామంటావా? ఏమో రా, అలాగా చూద్దాంపా. అరే ఎన్నో ప్లేసులు చూసాం, ఎక్కడికి వెళ్ళాడ్రా వీడు? ఇక్కడికి వెళ్ళు, ముందు చూద్దాం. రేయ్, అక్కడ ఒక 2 దారులు కనిపిస్తున్నాయి, ముందుకు వెళ్ళి చూద్దాం, సరేనా? నేను ఇటెళ్ళి చూస్తా, నువ్వు అటెళ్ళి చూడు, ఎలాగైనా దొరకాలి మనకి. ప్రవీణ్, ఎక్కడున్నావు? ప్రవీణ్, ప్రవీణ్, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ప్రవీణ్, ఎక్కడున్నావు? ప్రవీణ్, ఏమైందిరా, ఇలా అయిపోయావేంట్రా? ఎవరైనా చేసింది చెప్పు, ఏమైంది? ప్రవీణ్, 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 ఏమైందిరా, ఇలా అయిపోయావేంట్రా? ఎవరైనా చేసింది చెప్పు, ఏమైంది? ప్రవీణ్, ప్రవీణ్.
వాడిని ఇలా చేస్తారా రే? రే మావనే కొడతావా? నీ ఎంత తేలుస్తారా నా కొడక? రే 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 నా కొడక! రే ప్రవీణ్ ఇలా చేసావేంట్రా? రే స్వామిగా ఇప్పుడేం చేస్తావురా? నీ ఫ్రెండ్ తోనే నేను కొట్టించా, ఇప్పుడు వాడు మా బానిసరా. ఏమైందిరా నీకు? దెబ్బలు తగిలి పడిపోయావంటే వచ్చా? ఏమైందిరా చెప్పు. వాడిని ఎలాగైనా కాపాడాలరా. రే మనం ఉండగా వాడికి ఏం కానివద్దు, లేకుంటే మన స్నేహానికి అర్థం ఉండదు. షేర్ భాయ్ మరియు అతని అనుచరులు స్వామి యొక్క ఇంకొక స్నేహితుని కూడా పట్టుకొని అలాగే మార్చేస్తారు. ప్రవీణ్, రమేష్ వీళ్ళే కాదు, ఇలాంటి ఇంకెందరో అభాగ్యులు చెడు అలవాట్ల బాటలో పయనిస్తున్నారు. మంచి చెడు ఆలోచించకుండా మత్తు పదార్థాలలో మునిగిపోతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, విద్యార్థులు ఇలా ఎందరో మందు, సిగరెట్, గంజాయి అంటూ రకరకాల చెడు అలవాట్ల వల్ల చిక్కుకుంటున్నారు. అలవాట్లను కాస్త వ్యసనాలుగా మార్చుకొని అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్యం అమ్మ వంటిదాన్ని గుర్తించలేక చిన్న వయసులోనే చావుకు బలవుతున్నారు. కన్న వాళ్ళకి కంటతడిని మిగులుస్తున్నారు. ఈ మధ్య మన ఎక్స్పోర్ట్ బిజినెస్ డౌన్ అవుతుంది. నాకు తిక్కరేగిందో. అన్నా అదేం లేదన్నా, ఖచ్చితంగా వర్క్ ఫాస్ట్ గా చేస్తాం. ఈసారి మనకు లండన్ నుంచి ఒక డీల్ వచ్చింది, చాలా జాగ్రత్తగా ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఓకే అన్న, అలాగే అన్న. మనం ఇంకొన్ని పంపిస్తున్నా, వాడు మీతోనే ఉంటాడు. ఓకే సరే అన్న. తేడాలు వచ్చాయో జంక్షన్ జామ్ అవుద్ది, జాగ్రత్త. అదేం లేదన్న, ఈసారి జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే అన్న, నన్ను డీల్ పై పంపించాడు. ఏం పేర్రా? అన్న 10 రూపాయలన్నా. అదేం పేర్రా? అందరు నన్ను 10 రూపాయలు సంపాదించలేని ఏదో అంటారన్నా, అందుకనే నీ 10 రూపాయలని పెట్టుకున్నా, బాగా గుర్తుండాలని. డెవిల్ అన్న ఫోన్ చేసిండ్రా, పనులు త్వరగా చేయమని చెప్పిండు. కానివ్వండి రా త్వరగా. స్వామి ఇద్దరు స్నేహితులు షేర్ భాయ్ దగ్గర ఉండడం వల్ల స్వామి గొడవకి దిగలేక ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాడు.
ప్రభుత్వ సహాయంతో స్మగ్లర్స్ యొక్క వ్యాపారాలని నాశనం చేసుకుంటూ వస్తుంటాడు. వారి గుడారాలన్నీ ధ్వంసం చేస్తూ అమాయకులందరినీ కాపాడుతుంటాడు. ఇలా జరుగుతుండగా షేర్బాయ్ మరియు అతని అనుచరులు రహస్య స్థావరంలో ఉంటూ ఆలోచిస్తుంటారు. ఏం చేయాలి వాడిని? డెవిల్ ఇలా చేస్తే మనల్ని చంపేస్తాడు. ఓరి దేవుడా, ఇంకా నాకు 4 పెళ్లిళ్ళు కావాలి, అప్పుడే చచ్చిపోతాను. 4 ఎందుకురా? వాళ్ళు నిన్ను మోయడానిక, నువ్వు వాళ్ళని మోయడానిక? అరే వీటన్నిటికీ ఒకటే దారిరా. ఏంటి? రే మా ఇద్దరిలో ఒకరిని చంపినట్టు కాల్ చేద్దాం. వాడు డౌన్ అవుతాడు. ఇక మన దందాలు మనం చేసుకుందాం. హలో, ఎవరు? రే షేర్ బాయ్, నీ ఫ్రెండ్స్ లో ఒకరిని చంపేశాం. ఎక్కడ్రా ఎవడ్రా నువ్వు? చంపేస్తారా నిన్ను? రే ఎక్కడ ఉండరా? వస్తున్నా. ఇంకొన్ని కూడా చంపుతాం, దమ్ముంటే ఆపుకోరా. ఒకరిని చంపినట్టుగా నాటకమాడి స్వామిని దారి మళ్లిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వారి స్మగ్లింగ్ దందాలను జోరుగా సాగిస్తుంటారు. హలో, ఎవరు? సార్, నేను స్వామిని, మీతో కొంచెం మాట్లాడాలి. ఓ స్వామి, నువ్వా? ఏంటి చెప్పు. అది సార్ విషయం, ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలి. అవునా? నా పరుగులో ఇలాంటి ఎక్స్పోర్ట్ జరుగుతుందా? సరే, వాళ్ళంతా తేలుద్దాం. రేపొచ్చి కలుస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, వాళ్ళే సార్. అదిగో సార్, పదండి. సరే, నేను చూసుకుంటా, పద. ఏరా, నా కళ్ళు కప్పి మత్తు పదార్థాల దంద నడుపుతారా? ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేస్తా. యువర్ అండర్ అరెస్ట్. మేము అంతా ఒక్కటేరా. వాళ్ళకొచ్చే జీతం కంటే మేము ఇచ్చే మామూలు ఎక్కువరా. చంపడం కాదురా, మందులో ముంచడం. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ తోనే నిన్ను చంపిస్తాం. ఓకే, కమాన్. ఓకే, 1 ఒకట్ల 1, 2 ఒకట్ల 2, 3 ఒకట్ల